పెట్రోల్ రేట్లు మళ్లీ పెరిగాయి. వినడానికి అలవాటైన మాటలాగే అనిపించినా పెరగటం అనే మాట మాత్రం కొన్ని నెలలుగా కొత్త మాటే. అందరికీ తెలిసిన మాట పెట్రోల్ రేట్లు తగ్గిపోతున్నాయని మాత్రమే. కానీ నిజానికి మనకు తెలియకుండానే పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. సరిగ్గా 3 నెలల కాలంలో పెట్రోల్పై లీటరుకు 13 రూపాయలు పెరిగిందని మీకు తెలుసా? 79 రూపాయల నుంచి 65 రూపాయలకు తగ్గిందన్నది పైకి మాత్రమే కనిపించే నిజం. కానీ అసలు నిజమేంటి? పెట్రోల్ రేట్లపై ప్రభుత్వాల గ్యాంబ్లింగ్పై స్పాట్లైట్. చాలా రోజులుగా రేట్లు తగ్గటం మాత్రమే చూసిన జనానికి పెట్రో కంపెనీలు కొత్త కబురు చెప్పాయి. నొప్పి తెలియకుండా పైసల్లో పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే అలవాటైన జనానికి ఇదేం పెద్ద భారం కాదన్నది కంపెనీల ఆలోచన. కానీ తగ్గించేటప్పుడు ఏడుస్తూ ప్రకటించే కంపెనీలు బ్యారెల్ రేటు కాస్త పెరగగానే వెంటనే రేట్లు పెంచేశాయి. పెట్రోల్ ధరలు పెరిగాయి. చాలా కాలం తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో పెట్రోల్ ధరలను అలా తగ్గించారో లేదో మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 82 పైసలు పెంచగా లీటర్ డీజిల్ పై 61 పైసలు పెంచుతూ డెసిషన్ తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఈ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. అయితే గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ చాలా తక్కువగా పెట్రోల్ ధరలు తగ్గించాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా వరల్డ్ మార్కెట్లో పెరిగాయో లేదో ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెంచేశాయి. ఆయిల్ కంపెనీలు పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 63 రూపాయల 92 పైసల నుంచి 64 రూపాయల 74 పైసలకు పెరిగింది. అటు లీటర్ డీజిల్ ధర 52 రూపాయల 13 పైసల నుంచి 52 రూపాయల 84 పైసలకు చేరనుంది. గత ఆగస్టు నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఇది మొదటిసారి అయినప్పటికీ ఈ సీక్వెన్స్ ఇలాగే కొనసాగుతుందా అనే భయం జనాన్ని వెంటాడుతోంది. అసలు పెట్రోల్ రేట్లు మన దేశంలో పెద్ద బ్రహ్మ పదార్థం. బ్యారెల్ రేట్లు ఒకలా ఉంటే దేశంలో రేటు మరోలా ఉంటుంది. కేంద్రం మాట ఇంకోలా ఉంటుంది. అన్నింటికీ మించి పెట్రోల్ కంపెనీల గోల మరీ విచిత్రంగా ఉంటుంది. గొప్ప సబ్సిడీలు భరిస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. నష్టాలు వచ్చేస్తున్నాయని కంపెనీలు చెప్పుకుంటాయి. బ్యాలెన్స్ షీట్లలో మాత్రం భారీ లాభాలు చూపించి కేంద్రానికి డివిడెంట్లు ఇస్తుంటాయి. ఇది దేశంలో పెట్రో మ్యాజిక్. 6 నెలలుగా అంతో ఇంతో తగ్గుతూ వస్తున్న పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ రేట్ లీటర్కు 82 పైసలు, డీజిల్ రేట్ లీటర్కు 61 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇలా సడన్ గా పెట్రో ప్రొడక్ట్స్ పెంచేటప్పుడు కంపెనీలు చెప్పే ఒకే ఒక్క సాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్లు పెరగడం. బ్యారెల్ రేట్లు పెరిగాయి కాబట్టి తాము కూడా రేట్లు పెంచక తప్పదని అర్థమయ్యి కానట్టు వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంటాయి ఆయిల్ కంపెనీలు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ రేట్లు పెరిగినప్పుడల్లా ఆయిల్ కంపెనీలు గగ్గోలు పెడుతుంటాయి. పెరిగిన రేట్లతో నష్టం వస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటాయి. వాస్తవానికి మన దేశ అవసరాల్లో 70% ఆయిల్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. మిగతా 30% మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ కు ట్యాక్స్లు కలపడం వల్ల రేటు పెరుగుతుందనుకున్నా లోకల్ గా తయారయ్యే 30% ఆయిల్ రేటు తక్కువగానే ఉండాలి. కానీ ప్రాక్టికల్ గా అలా ఉండడం లేదు. ఇంపోర్టెడ్ పెట్రోల్ రేట్ నే డొమెస్టిక్ పెట్రోల్ పైన వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి ఆయిల్ కంపెనీలు. రేట్లు పెంచడానికి తెగ తాపత్రయపడే ఆయిల్ కంపెనీలు రేట్లు తగ్గించాల్సిన టైంలో చాలా ఇబ్బంది పడతాయి. వాస్తవానికి గత ఏడాది ఆగస్టు నుంచి పెట్రోల్ రేట్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో 1 కాదు 2 కాదు మొత్తం 10 సార్లు తగ్గాయి. అలాగే డీజిల్ రేట్ గత ఏడాది అక్టోబర్ నుంచి 6 సార్లు తగ్గింది. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రో ప్రొడక్ట్స్ రేట్లు అన్నిసార్లు తగ్గినా ఆయిల్ కంపెనీల ధరలు తగ్గించింది చాలా తక్కువ సార్లు. ఏదో తగ్గించామంటే తగ్గించామన్నట్టు తూతూ మంత్రంగా కొన్ని పైసలు తగ్గించి పెద్దగా బిల్డప్ ఇస్తాయి. వాస్తవానికి ఆయిల్ కంపెనీలు పెట్రో ప్రొడక్ట్స్ రేట్లు తగ్గించినా ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక చేత్తో రేట్లు తగ్గించినా రెండో చేత్తో ట్యాక్స్ల రూపంలో అంతకు అంతా జనం నుంచి పిండుతాయి. మరీ ముఖ్యంగా పెట్రో ప్రొడక్ట్స్ పై వేస్తున్న వ్యాట్ ట్యాక్స్ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఈ పెట్రోల్ రేట్ పెరగడం అన్నది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఓన్లీ ఆన్ ద మిడిల్ క్లాస్ పీపుల్. రిచ్ పీపుల్ దే కెన్ ఏబుల్ టు బేర్ ద ఎక్స్పెన్సెస్. లోయర్ ఇన్కమ్ గ్రూప్ దే వోంట్ యూజ్ ద వెహికల్స్ అండ్ ఆల్. బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఓన్లీ ఆన్ ద మిడిల్ క్లాస్ పీపుల్. But it is not compensating the middle class people. Whereas if you go to Bangladesh and Pakistan, they are selling at 40 or 45 rupees a liter. Whereas in India, so-called developed country, every time they are going on increasing. ఇంటర్నేషనల్ గా క్రూడ్ ఆయిల్ కు డిమాండ్ తగ్గింది. దీనికి ఎన్నో కారణాలు. ఒపెక్ దేశాల నుంచి ప్రొడక్షన్ ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ఆయిల్ ను కేవలం గల్ఫ్ దేశాల్లో ప్రొడ్యూస్ చేసేవి. అయితే లేటెస్ట్ గా సీన్ మారింది. అమెరికా కూడా ఆయిల్ ప్రొడక్ట్స్ లోకి ఎంటర్ అయింది.
గత 2 ఏళ్ల నుంచి అమెరికాలో రాతి పొరల నుంచి ప్రొడ్యూస్ చేసే గ్యాస్ బాగా పెరిగింది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రో ప్రొడక్ట్స్ కు గతంతో పోలిస్తే డిమాండ్ బాగా తగ్గింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేట్ పడిపోవడం షురు అయింది. 2-3 ఏళ్లుగా ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది. అందుకే ఏడాది కాలంలో పెట్రోల్ రేట్ 10 సార్లు, డీజిల్ రేట్ 6 సార్లు తగ్గింది. పెట్రో ప్రొడక్ట్స్ రేట్లు తగ్గితే ఆ ఫలితాలు సామాన్య ప్రజలకు అందేలా సర్కార్ చర్యలు తీసుకోవాలి. దీనికి ముందుగా ప్రక్షాళన చేయాల్సింది టాక్సేషన్ రంగాన్ని. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో పన్నుల రూపంలో బాదుడు ఎక్కువ. చాలా రాష్ట్రాల్లో పన్నులపై రాయితీలు కూడా ఇస్తున్నారు. అయితే మన రాష్ట్రంలోనూ రాయితీలు ఇస్తున్నా నామకే వాస్తేనే, అరకొర రాయితీలే. దీంతో పేద మధ్యతరగతి వర్గానికి పెద్దగా మేలు జరగడం లేదు. ఆయిల్ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా వేలు పెట్టిందంటే దానికి ఖచ్చితంగా ఆయిల్ రాజకీయాలే కారణమవుతుంది. అంతర్జాతీయ రాజకీయాలనే శాసిస్తున్న పెట్రో రేట్లు ఎందుకు పతనమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు ఏడాపెడా పడిపోతోంది. మరీ ముఖ్యంగా 6 నెలలుగా ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 6 నెలల కాలంలో ముడి చమురు బ్యారెల్ రేటు ఏకంగా $115 నుంచి $50కు పడిపోయింది. 2005-2006లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $55, తర్వాత కొద్దిగా పెరిగింది. అయితే మళ్లీ 2009 నాటికి కంట్రోల్ అయింది. 2009 జనవరి, ఫిబ్రవరి నాటికి బ్యారెల్ రేటు $50కు వచ్చింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గడానికి ఎన్నో కారణాలున్నాయి. పాత రోజుల్లో ఆయిల్ ప్రొడక్షన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది గల్ఫ్ దేశాలే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయిల్ ప్రొడక్షన్ లో రష్యా దూసుకుపోతుంది. ఎడాపెడా చమురు ఉత్పత్తి చేసి భారీగా డాలర్స్ ను పోగేసుకుంది రష్యా. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఆయిల్ ప్రొడక్షన్ లో తక్కువేం తినలేదు. इंटरनेशनल प्राइस में अभी मंदी छाई हुई है और काफ़ी प्राइस कम हुए हैं, तो उस हिसाब से तो प्राइस राइज अभी जस्टिफाइड नहीं है. मेरे ख्याल से तो इसको बल्कि कम ही करना चाहिए या इसी पे रखना चाहिए. ये है कि ऑयल कंपनियों को ज़रूर बढ़ाने से फ़ायदा होगा या गवर्नमेंट को फ़ायदा होगा, लेकिन इंटरनेशनल प्राइस अभी कम है तो भारतीय उपभोक्ताओं को भी कम प्राइस मिलने का फ़ायदा मिलना चाहिए. क्योंकि जब बढ़ेंगे तो वो ऑब्वियसली बढ़ाएंगे ही, लेकिन जब आप घट रहे हैं तो इन्हें घटाना चाहिए ताकि हम लोगों को वो फ़ायदा मिल सके. तो ये गवर्नमेंट को सोचना चाहिए. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు తగ్గిన ఎఫెక్ట్ ఆయిల్ ను భారీగా ప్రొడ్యూస్ చేసే దేశాలపై పడింది. ఒపెక్ సహా అనేక దేశాల రెవెన్యూ పెద్ద ఎత్తున పడిపోయింది. సహజంగా బ్యారెల్ రేటు పడిపోయినప్పుడు ఒపెక్ దేశాలు పక్కా ప్లాన్ ప్రకారం పరిస్థితిని ఎదుర్కొనేవి. ఒపెక్ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చేవి, ఒక మాటకు కట్టుబడి ప్రొడక్షన్ తగ్గించేవి. దీంతో వెంటనే మార్కెట్లో బ్యారెల్ రేటు రయ్యుమని పెరిగేది. అయితే ఈసారి సీన్ మారింది. 600 ప్రొడక్షన్ తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది సౌదీ అరేబియా. బ్యారెల్ రేటు అలా ఇలా కాదు, $20కు పడిపోయినా తగ్గించేది లేదని కరాఖండిగా చెప్పింది. సౌదీ అరేబియా సంగతి ఎలాగున్నా తాము ప్రొడక్షన్ తగ్గిస్తే పరిస్థితిని రష్యా క్యాష్ చేసుకుంటుందని ఒపెక్ దేశాలు లోలోపల భయపడుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. వీటన్నిటికీ తోడు క్రూడ్ ఆయిల్ ను పెద్ద ఎత్తున వాడే చైనా ఫైనాన్షియల్ సీన్ ఇప్పుడు డల్ అయింది. యూరోప్, జపాన్ల ఆర్థిక పరిస్థితి కూడా సోసోగానే ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు తగ్గడం చూసే వాళ్లకు పాజిటివ్ గా అనిపిస్తుంది. సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుందని అందరూ డిసైడ్ అయిపోతారు. అయితే వాస్తవానికి జరిగేది వేరు. సామాన్యుడికి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. క్రూడ్ ఆయిల్ రేట్లు అలా తగ్గాయో లేదో సర్కార్ వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎడాపెడా ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తుంది. ట్యాక్స్లతో మిడిల్ క్లాస్ నడ్డి విరుస్తుంది. వాళ్ళు ఒకేసారి పెంచితే ప్రజలు ఆందోళన వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా పెంచి మళ్ళీ ప్రజలని ఇబ్బంది పడుతున్నారు. అంటే మాలా సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పడుతుంది. అందుకాబట్టి ఈ పెట్రోల్ ధరని ప్రభుత్వం వెంటనే మళ్ళీ సామాన్య ప్రజలకి వీలు ఉన్నట్టుగా పెట్రోల్ ధర తగ్గించి అందుబాటులో ఉన్నట్టు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు రేటు తగ్గడం వెనుక కనిపించని పాలిటిక్స్ ఉన్నాయన్న డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. బేసికల్ గా ఆయిల్ ప్రొడక్షన్ పై ఆధారపడ్డ రష్యా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ను ఫైనాన్షియల్ గా దెబ్బతీసే మార్కెట్ రేట్ల పేరుతో పెట్రోల్ పై ఆయిల్ కంపెనీలు ఆదాయం పెంచుకుంటుంటే సందట్లో సెడేమియాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాయి. రేట్లు పెరిగినప్పుడు ఆదుకోవటానికి కుంటి సాకులు చెప్పే ప్రభుత్వాలు రేట్లు తగ్గినప్పుడు మాత్రం ఆదాయం దండుకోవటానికి పోటీలు పడుతున్నాయి. జనానికి పైకి కనిపించని ఆ పెంపు లెక్కలేంటో మీరే చూడండి. పెట్రోల్ రేట్లు భారీగా తగ్గాయంటే మా ప్రభుత్వమే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలో గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి పెట్రోల్ రేట్లు తగ్గడంలో కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ ఏమీ లేదని స్కూల్ పిల్లల్ని అడిగినా చెబుతారు. రేట్లు తగ్గడం సంగతి అలా ఉంచి నిజానికి రేటు ఇంకా ఎక్కువగానే ఉంచిన నిర్వాకమే కేంద్రం ఖాతాలో ఉంది. ఆ సంగతి పైకి చెప్పకుండా మోడీ జనాన్ని తప్పుదోవ పట్టించారు.
నిజానికి పెట్రోల్ రేట్లు ఒక దశలో భారీగా బ్యారెల్కు $45 కిందికి కూడా పడిపోయాయి. ఈ రేటు ప్రకారం మన దేశంలో లీటర్కు ₹50 అమ్మిన పెట్రోల్ కంపెనీలకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా ₹65 కంటే ఏ దశలోనూ పెట్రోల్ రేట్లు తగ్గలేదు. అంతర్జాతీయ రేట్లను క్యాష్ చేసుకోవడానికి కేంద్రం ఆడిన డ్రామా దెబ్బకు జనం జేబుకు భారీగా చిల్లుపడింది. కానీ రేట్లు మేమే తగ్గించామంటూ కేంద్రం డప్పు కొట్టుకునే ప్రయత్నం చేసింది. గతేడాది నవంబర్ 15న పెట్రోల్ రేట్లు భారీగా తగ్గించాల్సిన టైంలో కేంద్రం లీటర్పై ₹2.25 ఎక్సైజ్ వడ్డించింది. దీంతో ఆ మేరకు రేట్లు తగ్గించకుండా వదిలేశాయి ఆయిల్ కంపెనీలు. మళ్లీ డిసెంబర్ 1న మరో ₹2.25 పెంచి రేటు తగ్గకుండా మరో చిల్లు పెట్టింది. అప్పటికే లీటర్పై ₹4.5 దాకా ఆదాయం దండుకుంది. కేంద్రం దూకుడు అక్కడితో ఆగలేదు. జనవరి 1న కొత్త ఏడాది వేడుకల్లో ఉన్న జనానికి పెట్రో షాక్ ఇచ్చింది. మరో ₹2 ఎక్సైజ్ పెంచి ఆదాయం ఇంకా పెంచుకుంది. అక్కడికి కేంద్రం ఆదాయ దాహం తీరలేదు. జనవరి 16న మళ్లీ ఆయిల్ కంపెనీలు ₹2.42 తగ్గించడానికి కొన్ని గంటల ముందే కేంద్రం ₹2 ఎక్సైజ్ వడ్డించింది. దీంతో జనానికి అందింది 42 పైసల ప్రయోజనం మాత్రమే. ఇలా మొత్తం మీద 2 నెలల కాలంలోనే ₹8.5 కేంద్రం వసూలు చేసినట్టయింది. ఈ లెక్కన మొత్తం మీద 20,000 కోట్లకు పైగా అదనంగా కేంద్రం సొమ్ము చేసుకుంది. ఇదంతా పెట్రోల్ రేట్లపై జనం జేబులు కొట్టి సంపాదించిన ఆదాయం. ఇక కేంద్రం తీరు ఇలా ఉంటే రాష్ట్ర సర్కారు కూడా ఏం తక్కువ తినలేదు. నిజానికి దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతున్నంత కాలం దానిపై ఎక్కువగా సొమ్ము చేసుకుంది మన రాష్ట్ర సర్కారే. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 31% వ్యాట్ వడ్డిస్తుంది మన రాష్ట్రంలోనే. గతంలో పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు రాష్ట్రంలో వ్యాట్ కాస్త తగ్గించినా జనానికి కాస్త ఊరట వచ్చేది. కానీ ఆదాయం కాస్త కూడా వదులుకోవడం ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. ఏనాడు వ్యాట్ తగ్గించలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రేట్లు పడిపోవడంతో వ్యాట్ ఆదాయం కూడా పడిపోయింది. అయినా ఆదాయం కాపాడుకునే విషయంలో రాష్ట్ర సర్కార్ ఎక్కడా రాజీ పడలేదు. లీటర్పై ₹2 ఛార్జీ వడ్డించింది. ఇంకా రేట్లు పడిపోవడంతో ఏకంగా వ్యాట్ ను 31% నుంచి 35%కి పైగా పెంచింది. దీంతో మొత్తం మీద రాష్ట్రంలోనే మరో ₹5 దాకా పెట్రోల్ రేటు పెరిగింది. మొత్తం మీద కేంద్ర రాష్ట్రాలు కలిసి లీటర్ పెట్రోల్ మీద ₹13 దాకా కొత్తగా ఆదాయం పెంచుకున్నాయి. అంటే ఇప్పుడున్న పెట్రోల్ రేటు ₹65 నుంచి ఇది తీసేస్తే దాదాపుగా లీటర్ ₹52కు జనానికి అందాలి. దీనిపై జనానికి జవాబు చెప్పే పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఎవరి ఆదాయాన్ని వాళ్ళు కాపాడుకోవడం, అవసరమైతే అదనంగా లాక్కోవడం తప్ప మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. సంక్షేమం కోసం పన్నులు అవసరమే, కానీ అడ్డు అదుపు లేకుండా ఆదాయం దండుకోవటమే జనానికి నష్టం చేస్తోంది. ఒక రకంగా మధ్యతరగతి జీవులకు నిత్యావసరంగా మారిన పెట్రోల్పై అడ్డగోలుగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం వారికి భారంగా మారుతోంది. కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్న నిత్యావసరాల రేట్లను అదుపు చేయటం చేతగాని ప్రభుత్వాలు కనీసం తగ్గుతున్న పెట్రోల్ రేట్లను కూడా జనానికి అందించలేకపోతున్నాయి. ఇది బేసిక్ స్పాట్లైట్.